మనం ఇప్పుడు మాట్లాడబోయేది భోగి మంటల గురించి. ఎందుకంటే మనకి సంక్రాంతి వస్తుంది. సంక్రాంతికి ముందు మనకి భోగి వస్తుందని అందరికీ తెలుసు. భోగి అంటే అసలు ఏంటి? భోగి అంటే భోగం అనుభవించడానికి అని. మనకి అందరికీ తెలుసు. మనకి ఇండియన్ సిస్టమ్ చూసామంటే, మన వేదిక్ సిస్టమ్ చూసామంటే అన్ని హార్వెస్ట్ ఫెస్టివల్సే ఎక్కువ. అలాగే ఏంటంటే నేచర్ మనకి ఇచ్చినది మనం ఆస్వాదించాలి, మన హెల్త్ బాగుండాలి, అలాగే మనకి లైఫ్ బాగుండాలి అని చెప్పడానికి నేచర్ ఇచ్చేది హార్వెస్ట్ చేసి మనం ఆస్వాదించినప్పుడు మనకి ఇంకా భోగం కలుగుతుంది. ఫస్ట్ ఏంటంటే హెల్త్ ఇస్ వెల్త్ అన్నారు, అందుకనే ఫస్ట్ హెల్త్ గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటాం. కానీ భోగి మంటలు ఎందుకు పెడతారు అనేది చూద్దాం. ఇప్పుడు భోగి మంటలు ఎందుకు పెడతారు అంటే మనకి తెలుసు అని ఋతువుల గురించి, సీజన్స్, మనకి హార్వెస్ట్ ఫెస్టివల్సే మనకి ఇండియన్ కల్చర్లో చాలా చాలా ఎక్కువ అనమాట. సో భోగం అనుభవించడానికే ఆల్రెడీ నేను చెప్పున్నాను కదా. భోగం ఎలా అనుభవిస్తాం అనేది ఇప్పుడు చూద్దాము. అలాగే ఆ మంటలు కూడా భోగి మంటలు ఎందుకు పెడతారు అనేది ఇప్పుడు చూద్దాం. భోగి మంటలు ఎందుకు పెడతారు అంటే మనకి ఏంటంటే సీజనల్, అంటే ఋతువులు, సీజన్స్ మారుతున్నప్పుడల్లా మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోవడానికి, అలాగే నేచర్ మనకి అబండెంట్గా ఇచ్చింది, ఎక్కువ ఇచ్చిన, అంటే అది ఆ పంచభూతాలతోటి పాటు ఒకటి తయారు చేస్తుంది, ఒక్కొక్క ఫ్రూట్ని, ఆ ఫ్రూట్ని తినాలి, అదే మనకి హార్వెస్ట్ అనమాట. సో ఫస్ట్ భోగి మంటలు ఎందుకు పెడతారు మన ఇంటి ముందు అనేది చూద్దాం. హార్వెస్ట్ అయినప్పుడు ఏంటంటే మనకి చాలా జగ కావాల్సి వస్తుంది. అంటే ఏంటంటే మనకి పాతవన్నీ పేరుకుపోయి ఉంటాయి ఇంట్లో, అవన్నీ తీసినప్పుడే మనకి ధాన్యాలన్నీ తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకోగలం కదా. సో ఇదంతా ఏంటంటే స్టోరేజ్ గురించి. ఫస్ట్ అంటే స్టోరేజ్ అంటే ఏంటంటే మనకి ధాన్యాలు బోల్డంత పంట వస్తుంది. ఈ సంక్రాంతి టైంలో కోతకు వస్తారు. ఆ కోతదంతా తీసుకొచ్చి ఎక్కడ పెట్టుకోవాలి? స్టోర్ చేసుకోవాలి, కరెక్ట్. సో స్టోర్ చేసుకోవాలి అంటే పెద్ద పెద్ద ప్లేసెస్ కావాల్సి వచ్చాయి అనమాట. అంటే చాలా పెద్దగా కావాలి. ఇదివరకు మనకి ప్రాసెస్డ్ ఫుడ్ అనేది లేదు. సో ఏంటంటే ఇంట్లోనే దాచుకునేవాళ్ళు, లేకపోతే ఒక ఇల్లు చేసుకుని ప్లేస్ చేసుకుని దాచుకునేవాళ్ళు అనమాట. అంటే దాచుకోవడం అంటే స్టోర్ చేసుకునేవారు. ఎందుకంటే ఒకసారి పంట కోతకు వచ్చి కోసిన తర్వాత ఇదంతా మన సంవత్సరం అంతా మనం అనుభవించాలి కదా, అదే భోగం అనమాట. సో పాతవన్నీ తీసుకొచ్చి, పాత వస్తువులు ఇంట్లో ఉన్నవన్నీ తీసుకొచ్చేసేసి ఇంటి ముందు పడేసి మంట పెట్టేవాళ్ళు అనమాట. అలాగే దాని మీద వండుకునేవాళ్ళు కూడాను, కొంత అంటే ఏం చేసుకోవాలి అనేది వండుకునేవాళ్ళు, అదొకటి. ఇంకోటి ఏంటంటే ఋతువు, నేను చెప్పినట్టు ఇదేంటంటే చలికాలం మనకి, అంటే నైట్స్ ఏమో లాంగర్, డేస్ ఏమో షార్టర్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ సంక్రాంతి తర్వాత మనకి రెండు సమానంగా అవుతాయి. అంటే ఏంటంటే మనకి సూర్యక్రాంతులు కూడా కొంచెం స్ట్రాంగ్గా అవుతాయి, అంటే సమ్మర్కి మనం వెళ్తున్నాము అని చెప్పడానికి. సో మనకి ఫాగ్ అనేది ఉంటుంది, అలాగే కల్మషం అది ఉంటుంది. మనకి అందరికీ తెలుసు, అంటే మన వ్యవసాయ కుటుంబంలో వచ్చిన వాళ్ళు కానీ మనకి పొద్దునే లేచి, తెల్లారగట్ట లేచి వ్యవసాయంకి వెళ్ళిపోవాలి, కష్టపడి పని చేసుకోవాలి. సో ఈ కష్టపడి పని చేసినప్పుడు ఏంటంటే ఈ పైన ఉన్న ఫాగ్, పైన అంటే మంచు ఉంటుంది కదా, ఆ మంచులో ఏంటంటే అన్ని పొల్యూషన్ అలాగే ఉండిపోతుంది అనమాట. సో ఈ భోగి మంటలు పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ కాలుష్యం అంతా కూడా పైకి వెళ్ళిపోతుంది, మనకి క్లియర్ స్కై వస్తుంది. అండ్ ఆల్సో అది మనం ఈ భోగి మంటల్లో ఉన్న మనకి ఎప్పుడైనా న్యాచురల్ వస్తువులే మనం వాడతాం, చెక్క అలాంటివే వాడతాం కదా. సో అది మనం పీల్చుకుంటే కూడా మన శరీరానికి చాలా మంచిది అని చెప్పడానికి భోగి మంటలు పెట్టుకునేవారు. ఇంకోటి ఏంటంటే బలిచక్రవర్తి, మనకి తెలుసు ప్రహ్లాదుడు గ్రాండ్ సన్. ఆయన వామన అవతారంలో కిందకి పాతాళానికి తీసుకెళ్ళిపోతారు విష్ణుమూర్తి వామన అవతారంలో. ఆయన ఏంటంటే చాలా దాన ధర్మాలు అవన్నీ చేస్తున్నారనమాట. సో బలిచక్రవర్తి ఎక్కడ ఈ భోగి మంటలు ఉన్నాయో అక్కడికి వస్తారు, మమ్మల్ని బ్లెస్ చేస్తారు, అంటే ఏ ఫ్యామిలీ ఏ ఇంటి ముందు ఉన్నారో అది బ్లెస్ చేస్తారు అన్న ఒక నమ్మకం అన్నమాట మనకి. సో ఇవి మూడు మనకి ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే సీజన్, ఇంకోటి హార్వెస్ట్, ఇంకోటి మన భోగం అనిపించడానికి, అంటే హెల్త్ విషయం, అండ్ ఆల్సో స్పిరిచువాలిటీ ఉంటుంది, అలాగే గ్రాటిట్యూడ్ ఉంటుంది. ఆ గ్రాటిట్యూడ్ ఉన్నప్పుడే మనకి బ్లెస్సింగ్స్ కూడా వస్తాయి కదా. అందుకనే భోగి అనేది మనం సెలబ్రేట్ చేస్తాం అన్నమాట. భోగం అనుభవించడానికి మనం మన్ని తయారు చేసుకుంటున్నాం అన్నమాట. ఆ రోజు మనం ఏం చేస్తాం అంటే మనకి అందరూ అభ్యంగన స్నానం చేస్తారు. అభ్యంగన స్నానం అంటే ఏంటి మనకి తెలుసు, నువ్వుల నూనె మన అనాదిగా మనం అదే వాడుతున్నాము, మన పచ్చళ్ళకు కూడా అదే వాడుతూ ఉంటాము నువ్వుల నూనె. ఎందుకంటే పాలిష్ అవుతుంది, స్కిన్ పాలిష్ అవుతుంది మన క్లైమాటిక్ కండిషన్స్ మూలానే. ఎందుకంటే చలికాలంలో మనకి చాలా ముడతలు అవి వస్తాయి స్కిన్కి. సో ఇది రాసుకుని మనం నలుగు పెట్టుకుని స్నానం చేస్తే
మన ఒంటికి ఫస్ట్ మంచిది. ఎందుకంటే హెల్త్ ఇస్ వెల్త్, ఇందాక కూడా నేను చెప్పాను. ఫస్ట్ ఎప్పుడు హెల్త్ ఉంటేనే మనం ఏదైనా పని చేయగలం, ఏదైనా సాధించగలం కదా. సో ఫస్ట్ ఇది నలుగు పెట్టుకుని తర్వాత తలకి స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని బయట మంచి పెద్ద పెద్ద ముగ్గులు వేసి అలాగే మనం చూసామంటే గొబ్బమ్మల్ని కూడా పెడుతూ ఉంటారనమాట. అలాగే నెక్స్ట్ డే మనకి భోగికి నెక్స్ట్ డే ఏంటంటే మనకి ఫెస్టివల్ అంటే కైట్స్ ఫెస్టివల్ కూడా మనం చేసుకుంటాం అనమాట. గాలిపటాలు ఫెస్టివల్ చేసుకుంటాము. ఈ కాలంలో గవర్నమెంట్ ఏంటంటే దానికి కాంపిటీషన్స్ కూడా పెట్టున్నారు. సో అసలు ఏంటి అది అనేది మనం చూద్దాం. సో ఇది భోగి అనమాట. సో గొబ్బమ్మల గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం.